మార్నింగ్ ఈరోజు అయితే మనం మా ఊర్లో అలసిపూల తోట ఎలా ఉందో చూడడానికి అయితే వెళ్తున్నాం. వెళ్ళి చూసిన పదండి. చూసేద్దాం. ఇదే తోట. ఇప్పుడు అలసిపూల తోటకి అయితే వచ్చేసాం. ఎక్కువగా ఈ పూల్లోని కీటకాలు అయితే పరాగ సంపర్కం చేయడానికి బాగా ఇష్టపడతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే సీతాకోక చిలుక అండ్ తేనెటీగ. దీంట్లో ఉన్న జిగట పదార్థాన్ని తీసుకెళ్ళి తేనె తయారు చేసుకుంటుంది తేనెటీగ అయితే. ఎక్కువగా అయితే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ప్రజెంట్ ఇంకా రాలేదు. సన్లైట్ వచ్చిన తర్వాత వెంటనే కీటకాలు వచ్చి వీటిని పరాగ సంపర్కం చేయడం జరుగుతుంది. వాటి ద్వారా ఈ పూలన్నీ వికసిస్తాయి ఎక్కువగా. కానీ సాధారణంగా ఈ పూలు అయితే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అయితే వికసిస్తాయి అన్నమాట. ఎక్కువగా ఇవి పొడిగా ఉన్న నేలలో శీతాకాలంలో మంచు ద్వారా అయితే పూలు కాయడం జరుగుతుంది. ఈ పూలు అయితే ఈ పూల నుంచి కొన్ని కీటకాలు అయితే వీటిలో ఉన్నాయి కదా, ఇది చూస్తున్నారు కదా, ఈ పార్ట్స్లో ఉన్న జిగట పదార్థం అన్ని తీసుకెళ్ళి తేనెటీగలు అయితే ఎక్కువగా తీసుకెళ్ళి వీటిని తేనె చేయడానికి ఉపయోగిస్తాయి. రైతులు అనేవారు చివరి దశలో ఎండిపోయినప్పుడు అయితే విత్తనాలను అయితే వేయడం జరుగుతుంది. సుమారుగా అలసిపూలు తమ చివరి దశలో వచ్చినప్పుడైతే ఈ విధంగాను నెమ్మదిగా అయితే ఎండిపోవడం జరుగుతుంది. ఇవి పూర్తిగా ఎండినప్పుడు పంట కోత అయితే ప్రారంభిస్తారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే తేనెటీగ వచ్చి పుప్పుడు రేణుల నుంచి కొన్ని జిగట పదార్థాలని సేకరించుకుంటుంది. ఈ అందమైన పూలను చూడాలంటే కిన్నెర్ల విలేజ్కి వచ్చండి. ఈ అందమైన పూల్లోనే 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్, ఇంకొకటి ఎల్లో కలర్. ఇవి ఎక్కడ ఉన్నాయంటే కిన్నెర్ల విలేజ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తపల్లి విజిట్ చేసేటప్పుడు అయితే పాడర్ రూట్లో స్ట్రైట్ రోడ్లోనే రోడ్డు పక్కన ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ 3 డేస్లోనే ఈ విధంగానే పూలు వికసిస్తూనే కనిపిస్తూ ఉంటాయి. ఫోటోషూట్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. వర్షాకాలం చివరి దశలో అంటే సెప్టెంబర్ నుంచి కొన్ని ఫిబ్రవరి నెల వరకు కూడా ఈ పూలు అయితే వికసిస్తూనే ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే డిసెంబర్ వరకు అయితే వీటిని ఎండిపోయిన దశలో వచ్చినప్పుడైతే కోతనైతే ప్రారంభిస్తారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.